सरयू नदी का फेमस ये है कि राम भगवान यहाँ स्नान करते थे। ఇదే హనుమాన్ గర్హి అన్నమాట. ఇక్కడ మనకి హనుమంతుడి టెంపుల్ అయితే ఉంటుంది. సో లోపలికి అయితే వెళ్దాము. శ్రీరాముడి సవతి తల్లి అయిన కైకేయి సీతాదేవికి గిఫ్ట్ ఇచ్చిందంట ఈ ప్యాలెస్ ని. టోటల్ ఈ టెంపుల్ వచ్చేసి మనకి 3 ఫ్లోర్స్ లో అయితే కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. మనం ఇప్పుడున్న ప్యాలెస్ సాక్షాత్తు సీతారాములు నివసించిన ప్రదేశం. నమస్కారం అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? 500 ఏళ్ల నాటి భారతీయుల కళ, కొన్ని ఏళ్లుగా జరుగుతున్న పోరాటం, కొన్ని వందల కోట్ల మంది ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఈ రోజు మనం శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో ఉన్నాం. ఈ రోజు నాతో పాటు మీ అందరూ అయోధ్యని చూడడానికి సిద్ధపడండి. అయోధ్యలో ఏమేం ప్లేసెస్ ఉన్నాయి, దీని యొక్క చరిత్ర, దీని యొక్క విశిష్టత ఈ రోజు మనమైతే తెలుసుకుందాం. మరో 2 రోజుల్లో అయోధ్య టెంపుల్ అయితే ఓపెన్ కాబోతుంది. జనవరి 22వ తారీఖున. ఈ రోజునైతే గుర్తుపెట్టుకోండి, మన దేశ చరిత్రలో ఒక మరువరాని రోజుగా ఇదైతే మిగలబోతుంది. దీనికి 2 రోజుల ముందుగా ఈరోజు మనమైతే అయోధ్యని పూర్తిగా కవర్ చేయబోతున్నాం. సో మీరెవరన్నా అయోధ్యకి రావాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీ అందరికీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటో వ్లాగ్స్. మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయోధ్య, దీని చరిత్ర గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ సరయూ నది నుంచి మొదలు పెట్టాలి. ఇప్పుడు మనం ఉన్నాం కదా, సరయూ నది ఒడ్డునైతే ఉన్నాము. ఒకప్పుడు ఇదే ప్రదేశంలో సీతారాముల వారు ఇదే ఒడ్డునైతే తిరిగారు. ఇప్పుడు మనం ఏదైతే మట్టి దగ్గర ఉన్నామో ఇదే మట్టి సీతారాముల వారు తిరిగిన ప్రదేశం అన్నమాట. ఈ సరయూ నది ఏదైతే ఉందో మన అయోధ్యకి ఒక బ్యాక్ బోన్ లాంటిది. అయోధ్యకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ సరయూ నది ఒడ్డుకు వచ్చి ఇక్కడ దీంట్లో మునిగి స్నానం చేసిన తర్వాత మనమైతే నెక్స్ట్ ప్లేసెస్కి విజిట్ చేయడానికి అయితే వెళ్ళాలి. సో ఇదంతా వచ్చేసి రామ్ అండ్ లక్ష్మణ్ ఘాట్ అనమాట. మొత్తం పక్క పక్కనే ఉంటాయి చూడడానికైతే. మనకి ఈ సరయూ నదిలో బోటింగ్ చేయడం అనేది కంపల్సరీ అనమాట. వచ్చిన ప్రతి ఒక్కరూ సరయూ నదిలో మునగడానికి ట్రై చేయండి. స్నానం చేసి ఈ పవిత్ర యాత్రను అయితే స్టార్ట్ చేయండి. అలానే బోటింగ్ అయితే చేయండి, చాలా బాగుంటుంది. 50 నుంచి 70 రూపాయలు అయితే తీసుకుంటారు ఒక పర్సన్కి బోటింగ్కి. जय श्री राम। हम लोग ये बोटिंग कराते हैं, सब लोग को शेयरिंग में घुमा के लेकर आते हैं। और सरयू नदी का फेमस क्या है? ये सरयू नदी का फेमस ये है कि राम भगवान यहाँ स्नान करते थे। यहाँ से 15 किलोमीटर आगे है गुप्तार घाट। ओके, वो जल समाधि इसी नदी में जल समाधि लिए। ओ ठीक है। ఈ సరయూ రివర్ ఏదైతే ఉందో ఇది ఉత్తరాఖండ్లో స్టార్ట్ అయ్యి నేపాల్ బోర్డర్లో అయితే ఎండ్ అవుతుంది. దీని పొడుగు దగ్గర దగ్గర 130 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మన బ్యాక్ సైడ్ ఏదైతే రోడ్ చూస్తున్నారో ఇదే అయోధ్య యొక్క మెయిన్ రోడ్. దాదాపు 13 కిలోమీటర్ల పొడుగైతే ఉంటుంది. ఒకప్పుడు ఈ రోడ్ అయితే అస్సలు బాగుండేది కాదు. ఇప్పుడు మొత్తం ఇదైతే కొత్తగా వేస్తున్నారనమాట. అండ్ సన్నాహాలు కూడా మీరు చూడొచ్చు, ఎక్కడికక్కడ వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. అండ్ మనకి బ్యాక్ సైడ్లో వీణ కనిపిస్తుంది కదా, ఇదేనమాట మనకి అయోధ్యకి ఎంట్రన్స్ అయితే. ద లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ గారి గుర్తుగా ఈ వీణను అయితే ఇక్కడ ప్లేస్ చేశారు. మనకి అయోధ్య ఎంటర్ అయ్యేటప్పుడు స్టార్టింగ్ పాయింట్లోనే ఈ వీణ కనిపిస్తుంది. సో అయోధ్య యొక్క స్ట్రీట్స్ అన్నీ చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయో.
ఎక్కడికి వెళ్ళినా సరే మనకి కోతులు అయితే కామన్గా కనిపిస్తాయి అన్నమాట. మనం ఏ టెంపుల్కి వెళ్ళాలన్నా సరే ఒక 200 to 300 మీటర్స్ ముందల మనల్ని ఆటో వాళ్ళు అయితే వదిలేస్తారు. కొంచెం దూరం అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. ఒకప్పుడు ఈ ఏరియాలు ఈ ప్లేసెస్ అన్నీ ఈ విధంగా ఉండేవి కావు. ఇప్పుడైతే మొత్తం నీట్గా తయారు చేసేస్తున్నారు. శ్రీరాముడి చరిత్రలో మనకు ఒక హీరో అయితే ఉన్నాడు. అతని పేరే హనుమాన్. మన ఈ అయోధ్య ప్రయాణంలో సరయూ నదిలో మునిగిన తర్వాత మన ఫస్ట్ ప్లేస్ అయిన హనుమాన్ గర్హీకి అయితే రావాలి. హనుమాన్ గర్హీలో హనుమంతుడి దర్శనం చేసుకున్న తర్వాత అయోధ్యలో మిగతా ప్లేసెస్ అయితే కవర్ చేయడం స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఇదే హనుమాన్ గర్హి అన్నమాట. ఇక్కడ మనకి హనుమంతుడి టెంపుల్ అయితే ఉంటుంది. సో లోపలికి అయితే వెళ్దాము. జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ టెంపుల్ని చేరుకోవడానికి 76 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. రామ మందిరం దర్శనంకి వెళ్లే ముందు ఫస్ట్ ఇక్కడ హనుమంతుని దర్శనం చేసుకోవాలి అనేది ఇక్కడ ఆనవాయితీ. ఈ గుడిలో హనుమంతుడి మదర్ అయిన అంజనీదేవి ఉంటారు అని నమ్మకం. దీని చరిత్ర గురించి మాట్లాడుకుంటే, రావణాసుడితో యుద్ధం అయిపోయిన తర్వాత శ్రీరాముల వారు తిరిగి అయోధ్యకి చేరుకున్నారు. అప్పుడు హనుమంతుడు ఇక్కడే నివసించేవారనైతే చరిత్ర చెప్తుంది. ఇది హనుమంతుడు ఉండే ఇల్లు కనుక ఈ ప్లేస్ ని హనుమాన్ గర్ అని అంటారు. రోజులు గడిచే కొద్దీ ఈ ప్లేస్ కి హనుమాన్ గర్హి అనే నేమ్ వచ్చింది. ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇది చాలా ఎత్తులో ఉంటుంది. ఇక్కడ నుంచి అయోధ్య మొత్తం క్లియర్ గా కనిపిస్తుంది. హనుమంతుడు అయోధ్యని మొత్తం ఇక్కడ నుంచి ప్రొటెక్ట్ చేసేవాడు అని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో హనుమంతుడికి ఎంతో ఇష్టమైన లడ్డూని అండ్ పూలుని అయితే ఇక్కడ సమర్పించుకుంటారనమాట. జై भगवान राम మన శ్రీరాముడు లంక నుంచి అయోధ్యకు వచ్చిన తర్వాత రాముల వారితో పాటు హనుమంతుడు కూడా ఇదే ప్లేస్ కి చేరుకున్నాడు. ఇప్పుడు మనం ఉన్న టెంపుల్ ఏదైతే ఉందో ఈ టెంపుల్ దాదాపు 1000 సంవత్సరాల పురాతనమైన టెంపుల్. ఇక్కడ హనుమంతుడి విగ్రహం ఏదైతే ఉందో అది అచ్చం హనుమంతుడు బాల రూపంలో తన మదర్ అయిన అంజనీదేవి ఒడిలో పడుకున్నట్టు ఉంటుంది. ఈ టెంపుల్ గోడ మీద మొత్తం హనుమాన్ చాలీసా రాసి ఉంటుంది. ఇన్ని రోజులు కొన్ని కారణాల వల్ల ఈ విశిష్టత ఎవరికీ తెలియలేదు. ఈ రోజు అయోధ్యకు మళ్ళీ పూర్వ వైభవం రావడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రపంచ నలుమూలల నుంచి అందరూ వచ్చి మన అయోధ్యలో ఉన్న శ్రీరాముని దర్శనం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. సక్సెస్ఫుల్లీ మనం హనుమంతుడి దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. టెంపుల్ అయితే చాలా బాగుందన్నమాట. ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాము. ఓవరాల్గా ఒక 20 మినిట్స్ అయితే పట్టుద్ది మనకి దర్శనం కంప్లీట్ అయ్యేసరికి. అయోధ్య వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇదేనమాట. ఇక్కడ మనం హనుమంతుడి దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ రాముడి దగ్గరికి అయితే వెళ్ళాలి. సో ఇదే అనమాట హనుమంతుడికి ఇష్టమైన లడ్డు. హనుమాన్ దర్శనం అయిపోయిన తర్వాత లెక్క ప్రకారం అయితే రామ మందిరంకి మన ప్రయాణం మొదలు పెట్టాలి. కానీ మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవ్వడం కోసం ఇప్పుడు మనం వచ్చేసి శ్రీరామ్ శాలిగ్రామ అనే ప్లేస్ కి అయితే వెళ్తున్నాం అనమాట. సో అక్కడ చాలా విశిష్టమైన విషయాలు కొన్ని ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత మనం టెంపుల్కి అయితే వెళ్దాము. హనుమాన్ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత మనం శాలిగ్రామ్ పత్తర్ అనే ప్లేస్కి అయితే వెళ్తున్నామని చెప్పాను కదా. అక్కడికి 2.5 నుంచి 3 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. సో మనం ఎక్కడ నుంచి ఎక్కడికి ట్రావెల్ చేయాలనుకున్న ఆటో వాళ్ళు వచ్చేసి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఒక పర్సన్కి అయితే షేరింగ్లో అయితే 10 రూపాయలు తీసుకుంటారు. కానీ షేరింగ్ కన్నా నేరుగా వెళ్ళడమే బెటరు. సో మనము అయోధ్యలో తప్పకుండా చూడాల్సిన ప్లేసెస్లో ఇంకో దగ్గరికి అయితే వచ్చాము. టెంపుల్కి వెళ్ళే ముందల నేను ఈ ప్లేస్కి తీసుకురావడానికి కారణం ఏంటి అంటే, సో ఇక్కడ ఫస్ట్ 2 స్టోన్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఈ 2 వచ్చేసి నేపాల్ నుంచి వచ్చిన శాలిగ్రామ్ రాళ్ళు అనమాట. వీటితోనే మనకి శ్రీరాముడిది విగ్రహం అయితే చెక్కుతారు. ఇప్పుడు మనకి అయోధ్యలో పెడతారు కదా శ్రీరాముడి విగ్రహం అయితే చెక్కుతారు. అండ్
ఈ రాయి నుంచి వచ్చేసి మనకి సీతాదేవి విగ్రహం అయితే చెక్కుతారనమాట. ఈ 2 రాళ్ళే. సో అందుకే ఈ 2 రాళ్ళని చాలామంది వచ్చి పూజిస్తారు. అండ్ ఇవి ఒక్కొక్క ప్రదేశం నుంచి వచ్చినవి. ఈ 2 వచ్చేసి మనకి నేపాల్ నుంచి అయితే వచ్చాయి. అండ్ ఈ పక్కన ఉన్నవి వచ్చేసి రాజస్థాన్ నుంచి వచ్చినవి అనమాట. ఈ వీటితో ఎవరి విగ్రహాలు తయారు చేస్తారనేది అయితే ఇంకా క్లారిటీ లేదు. అండ్ ఇక్కడ ఉన్న రెడ్ కలర్ స్టోన్ వచ్చేసి మహారాష్ట్ర నుంచి అయితే వచ్చింది. అండ్ ఇక్కడ ఉన్న శివలింగము ఓంకారేశ్వర ఆలయం నుంచి అయితే తెప్పించారనమాట. ఇది కూడా రేపు రామ మందిరంలోకి అయితే వెళ్ళబోతుంది. అండ్ దాని తర్వాత చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న స్టోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కర్ణాటక నుంచి తెప్పించారు. అప్రాక్స్గా చెప్పాలి అంటే హంపి ప్రదేశం నుంచి అయితే తెప్పించారనమాట. వీటితో మనకి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చెక్కుతారు. సో టెంపుల్కి వెళ్ళే ముందల మీకు ఈ ప్లేస్ని అయితే ఖచ్చితంగా చూపించాలనుకున్నా, సో దట్ మీకు ఇంకా క్లారిటీ వస్తుంది అని అన్న ఉద్దేశంతో. తప్పకుండా అయోధ్యకు వస్తే ఇవైతే ఇక్కడే ఉంటాయి. ప్రతి ఒక్కరూ వచ్చి వీటిని అయితే దర్శనం చేసుకోండి. సాక్షాత్తు శ్రీరాముడు, సీతాదేవి, ఆంజనేయ స్వామి విగ్రహాలని ఈ రాళ్ళ నుంచి చెక్కుతున్నారనమాట. ఈరోజు వీటిని దర్శనం చేసుకోవడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఒకసారి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుందాం. జై శ్రీరామ్. సో మనకి నేపాల్ నుంచి వచ్చిన స్టోన్స్ చూసుకున్న తర్వాత వెంటనే కొంచెం లోపలికి రాగానే మనకి ఇక్కడ మొత్తము ఐడియల్స్ అయితే ఉన్నాయి, చూస్తున్నారా? సో ఈ విగ్రహాలన్నీ మీరు ఏవైతే చూస్తున్నారో వీటిలన్నిటిని రేపు శ్రీరాముడి టెంపుల్లోకి అయితే తీసుకెళ్ళబోతున్నారు. ఇదిగోండి ఇక్కడ నుంచి మీరైతే చూడొచ్చు టెంపుల్ ఏ విధంగా ఉండబోతుందో. ఈ టెంపుల్ లోపల వీటిలన్నిటిని అయితే ప్లేస్ చేయబోతున్నారు అనమాట. దానికి సంబంధించిన వర్క్స్ అన్నీ మనకి ఇక్కడ జరుగుతూ ఉన్నాయి, చూడొచ్చు. ఇవైతే ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి, ఇంకా కొంచెం పెయింటింగ్ వర్క్ అది ఉన్నట్టుంది. ఇది అయిపోతే తీసుకెళ్లి మనకి రాముడి టెంపుల్ అయితే పెట్టేస్తారు. కొన్ని వందలు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడంతా. చాలా రకాల సంబంధించిన స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. తయారు చేసే వర్కర్స్ అయితే ఎవరు లేరు ప్రెసెంట్. ఒకవేళ ఉండుంటే ఖచ్చితంగా వాళ్ళతో కొంచెమైనా మాట్లాడడానికి ట్రై చేస్తుండే వాళ్ళం అనమాట. ఇక్కడ మనం చూస్తున్న స్టోన్స్ వచ్చి నేపాల్ నుంచి మరియు చాలా ప్లేసెస్ నుంచి వచ్చిన పవిత్రమైన రాళ్ళు. అందులో ముఖ్యంగా మొదటిది మరియు రెండవది శాలిగ్రామ స్టోన్స్. ఇది ఏదైతే ఉందో ఇది చాలా పవిత్రమైనది మరియు ఇది నేపాల్ నుంచి తెప్పించారు. ఇవి దాదాపు 300 కోట్ల సంవత్సర పురాతన రాళ్ళు. మన సంస్కృతిలో వీటన్నిటికీ చాలా ప్రత్యేక స్థానం ఉంది. ఈ అయోధ్యలో రేపు ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్న విగ్రహం చెక్కిన అతని పేరు అరుణ్ యోగిరాజ్. అంతేకాకుండా ఈ శివలింగం ఏదైతే ఉందో ఇది మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్ ఆలయం నుంచి తీసుకొచ్చారు. వీటినే రేపు మన అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠించబోతున్నారు. అయోధ్య ఈ రోజు ప్రపంచంలో ఒక మంచి స్థానం దక్కించుకున్నందుకు, మళ్ళీ దీని పూర్వ వైభవం వెలికి తీసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. జై శ్రీరామ్. సో నేపాల్ నుంచి వచ్చిన శాలిగ్రామ్ స్టోన్స్ చూసుకున్న తర్వాత మనం ఇప్పుడు టెంపుల్కి అయితే మన ప్రయాణాన్ని స్టార్ట్ చేసాము. ఇంకా లేట్ చేయకుండా రామ మందిరంకి వెళ్ళి శ్రీరాముడి దర్శనం అయితే చేసుకున్నాము. అండ్ టెంపుల్ ఏ విధంగా ఉంది చూడడానికి, దీని యొక్క కన్స్ట్రక్షన్ స్టేటస్ ఏంది మొత్తం నేను మీకు ఇప్పుడైతే చూపిపోతున్నా. మన మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో ఇది మెయిన్ రోడ్ అనమాట. మెయిన్ రోడ్ నుంచి ఇట్లా చూసుకున్నట్టయితే ఇదిగోండి ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇంకా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మన వాళ్ళకి ఎక్కువ టైం కూడా లేదనమాట, కానీ ఇంకా వర్క్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఇది మెయిన్ మనకి ఎంట్రన్స్లో ఉండే స్తూపము. ఇక్కడ నుంచి మనకి లోపలికి 600 మీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఒక 5 to 10 minutes వాక్ టెంపుల్లోకి వెళ్ళాలి అని అనుకునే పని అయితే. ఇదంతా 1 by 1 రెడీ అవుతుంది. ఫ్యూచర్లో మొత్తము ఈ ఏరియా అంతా నీట్గా తయారవ్వబోతుంది. టెంపుల్కి వెళ్ళే దారి ఏదైతే ఉందో మొత్తము రోడ్ అయితే వేసేసారనమాట. నీట్గా షెడ్లు అయితే కట్టేస్తున్నారు. అండ్ సైడ్ మంచి లైటింగ్స్ అండ్ వాల్స్ అయితే పెట్టేశారు డిజైన్తో. ఇంకా మన వాళ్ళ దగ్గర 2 days టైం ఉందన్నమాట ఓపెనింగ్ అయితే. సో ఇవన్నీ టక్క అయితే కంప్లీట్ చేసేస్తున్నారు అనమాట. 24/7 కొన్ని వేల మంది కార్మికులు అయితే ఇక్కడ వర్క్ చేస్తున్నారు టెంపుల్ కి సంబంధించిన వర్క్స్ లో. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి టెంపుల్ యొక్క మోడల్ అన్నమాట. టోటల్ ఈ టెంపుల్ వచ్చేసి మనకి 3 floors లో అయితే కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ అయితే జరుగుతుంది. శ్రీరాముడు బాల్యం అంతా మనకి అయోధ్యలోనే జరిగింది కదా, అందుకని బాలరాముడి విగ్రహం మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రతిష్ఠించబోతున్నారు. ఈ గ్రౌండ్ ఫ్లోర్ లోనే మనము దర్శనం చేసుకోబోతున్నాం అనమాట శ్రీరాముడిని. తర్వాత ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి శ్రీరాముడి ఫ్యామిలీ మెంబర్స్ అయిన సీతాదేవి, లక్ష్మణ, భరత, శత్రుఘ్న అండ్ వాళ్ళ పేరెంట్స్ అందరి విగ్రహాలు అయితే ఫస్ట్ ఫ్లోర్లో పెట్టబోతున్నారు. అండ్ సెకండ్, థర్డ్ ఫ్లోర్ వచ్చేసి కంప్లీట్ మెడిటేషన్కి అనమాట. సో ఈ విధంగా ఈ టెంపుల్ యొక్క నిర్మాణం అయితే జరగబోతుంది.
సో టెంపుల్ యొక్క 3D మోడల్ అయితే చూసారు కదా మీరు. దీని తర్వాత మనం ఇప్పుడు డైరెక్ట్గా వెళ్దాము టెంపుల్ దగ్గరికి. టెంపుల్ చూపిస్తా ఎలా ఉంటుందో. ఈ అయోధ్య మందిరం యొక్క విశిష్టతలు మాట్లాడుకుంటే ప్రపంచంలో ఎన్నడూ లేని విధంగా 5 గోపురాలు 70 ఎకరాల్లో 3 అంతస్తుల 161 అడుగుల ఎత్తుతో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ టెంపుల్ యొక్క భూమి పూజ 2020 ఆగస్టు 5న మొదలైంది. కేవలం 3 సంవత్సరాల్లోనే చాలా వరకు టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయింది అనుకోవచ్చు. ఈ టెంపుల్ నిర్మాణం ఏదైతే ఉందో అత్యంత బలంగా 1000 సంవత్సరాలు చెక్కు చెదరని విధంగా ఉండేటట్టుగా దీనిని నిర్మిస్తున్నారు. అసలు 2020 వరకు ఎందుకు ఈ టెంపుల్ ని కట్టలేదు, 2020 ముందు వరకు ఈ ప్రదేశంలో అసలు ఏం జరుగుతుంది అనే విషయాన్ని కేవలం 1 మినిట్ లో చెప్పేస్తా చూడండి. 16th సెంచరీ వరకు ఇక్కడ శ్రీరాముడి మందిరం ఉండేది. మొఘల్ డైనస్టీకి చెందిన బాబర్ అనే వ్యక్తి మన రాజ్యాలపై దండయాత్ర ఎత్తి చాలా టెంపుల్స్ ని నాశనం చేశాడు. అందులో ఈ రామ మందిరం కూడా ఒకటి. ఆ తర్వాత మొఘలులు ఇక్కడ ఒక మసీదుని కన్స్ట్రక్ట్ చేసి దాని పేరు బాబ్రీ మసీద్ అని పెట్టారు. తర్వాత కంటిన్యూగా చాలా డైనస్టీస్ మనల్ని రూల్ చేశాయి. మొత్తానికి ఎట్టకేలకి మనకి 1947లో స్వాతంత్రం అయితే వచ్చింది. అప్పటి నుంచి ఈ ప్లేస్ రాముడికి సంబంధించిందని హిందూస్, ఇది మసీదుకి సంబంధించిన ప్లేస్ అని ముస్లిమ్స్ చాలా వరకు గొడవలు పడేవాళ్ళు. మొత్తానికి 70 సంవత్సరాల పోరాటం తర్వాత ఫైనల్లీ ఫిబ్రవరి 5వ తారీఖు 2020న ఈ స్థలం ఏదైతే ఉందో ఇది మొత్తం శ్రీరాముడికి సంబంధించిందని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇది ఈ స్థలం యొక్క సింపుల్ చరిత్ర. ఇంకా మరిన్ని విశిష్టతల గురించి మాట్లాడుకుంటే యూపీ గవర్నమెంట్ జనవరి 22న ఒక పబ్లిక్ హాలిడేగా అనౌన్స్ చేసింది. ఆ రోజు ఆఫీసులు, స్కూల్స్, బార్లు, వైన్స్ మొత్తం అయితే క్లోజ్ చేసేస్తున్నారు. అండ్ చాలా రాష్ట్రాల నుంచి ఫ్రీగా ట్రైన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అయోధ్యకి రావడానికి. ఈ మాట అయితే గుర్తుపెట్టుకోండి. జనవరి 22, 2024 చరిత్రలో అందరూ మరువలేని రోజుగా మిగలబోతుంది. సో ఫైనల్లీ మనమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చేసామన్నమాట. లోపలికి మొబైల్స్ అయితే స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అనమాట. నేను అతి కష్టం మీద బయటకు వచ్చి ఆ సందు ఈ సందు తిరిగి వెనకాల సైడ్కి వచ్చి అప్పుడు మీకు వ్యూ అయితే చూపించాను టెంపుల్ది. టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇంకా చాలా పనులు అయితే కాలేదు. ఇక్కడ కొంతమంది నేను లోకల్స్తో మాట్లాడే వాళ్ళు కెమెరా ముందలకైతే రాలేదు. వాళ్ళు చెప్పిన విషయం ఏంటి అంటే ఇంకో 3 to 4 years ఖచ్చితంగా అయ్యిద్దంట టెంపుల్ కన్స్ట్రక్షన్ పూర్తిగా అయిపోవడానికి. అయితే ప్రెజెంట్ అయితే ఓన్లీ ఒక ఫ్లోర్ వరకు కంప్లీట్ చేసి ఓపెన్ చేస్తున్నారు. ఓవరాల్గా టెంపుల్ కంప్లీట్ అయ్యి పూర్తిగా ప్రజల్లోకి అందుబాటులోకి రావడానికి ఒక 3 to 4 years టైం పట్టుద్ది. ఇంత త్వరగా అయ్యే ఛాన్సే లేదు అని అయితే చెప్పారనమాట. ఓకే, ఏదో ఒకటి మంచి విషయం. 3 to 4 years లోపల పూర్తిగా టెంపుల్ అయితే కంప్లీట్ అయిపోద్ది. ప్రజెంట్ కన్స్ట్రక్షన్ స్టేటస్లోనే ఉంది. రేపు 22న 2 days తర్వాత మీరు ఎప్పుడైతే 22న చూడబోతున్నారో అది వచ్చేసి విగ్రహ ప్రతిష్ఠ అనమాట. అంటే మన శ్రీరాముడు, సీతాదేవి, హనుమంతులు వీళ్ళని అక్కడ విగ్రహ ప్రతిష్ఠ అయితే చేయబోతున్నారు. అండ్ మనం ఈరోజు విజిట్ చేయబోతున్న లాస్ట్ ప్లేస్ వచ్చేసి కనక్ భవన్ అనమాట. ఇది సీతాదేవి ప్యాలెస్ అని కూడా అంటారు. అక్కడికైతే వెళ్దాం. దీని గురించి కూడా చాలా విశిష్టత ఉంది చెప్పడానికి. నేనైతే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫైనల్లీ మనం చేరుకున్నాం అద్భుతమైన కనక భవన్కి. సో ఇదైతే చూడొచ్చు నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. ఇది ఒక ప్యాలెసేను చెప్పాలంటే. సో ఈ కనక భవన్కి చాలా హిస్టరీ అయితే ఉంది. దీని గురించి రామాయణంలో కూడా రాసి ఉన్నారు. దీని చరిత్ర గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో చరిత్ర ప్రకారం సీతారాముల వివాహము జనక్పూర్లో జరిగిన తర్వాత వాళ్ళైతే ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కాలము వాళ్ళు ఇదే ప్యాలెస్లో అయితే నివసించారు. మనం ఇప్పుడున్న ప్యాలెస్ సాక్షాత్తు సీతారాములు నివసించిన ప్రదేశం, వాళ్ళ ఇల్లు అని కూడా చెప్పొచ్చు అనమాట ఈ ప్యాలెస్ని. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంది అంటే ఈ ప్యాలెస్ ఏదైతే ఉందో శ్రీరాముడి సవతి తల్లి అయిన కైకేయి సీతాదేవికి గిఫ్ట్ ఇచ్చిందంట ఈ ప్యాలెస్ని. సంస్కృతంలో కనక అంటే గోల్డ్ అని అర్థం. అంటే దీని మీనింగ్ కనుక చూసుకున్నట్టయితే ప్యాలెస్ ఆఫ్ గోల్డ్ అని మీనింగ్ వస్తుంది. మీరెవరన్నా అయోధ్యకి వస్తే తప్పకుండా ఈ కనక భవన్ అయితే విజిట్ చేయండి. సాక్షాత్తు శ్రీరాములు ఉన్న ప్రదేశం అన్నమాట ఇది వచ్చేసి. ఇక్కడ తిరిగితే అసలు ఫీలింగే చాలా వేరుగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో ఈ ప్యాలెస్లో మనకి ఒక టెంపుల్ అయితే ఉంటుంది. లోపల సీతారాముల విగ్రహాలు అయితే ఉంటాయి. ఒకసారి మనం దర్శించుకుందాము. సో ఇక్కడైతే చూడొచ్చు సీతారాముల విగ్రహాలు. ఇక్కడైతే దర్శించుకుందాం మనం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో కనక భవన్ వచ్చిన తర్వాత వెంటనే పక్కకు వస్తే కొంచెం దూరము మనకి దశరథ మహల్ అయితే ఉంటుందన్నమాట. ఈ మహల్ ఏదైతే ఉందో
ఇది సాక్షాత్తు శ్రీరాముడి తండ్రి అయోధ్యకి రాజు అయిన దశరథ మహారాజుది. ఒకప్పుడు దశరథ మహారాజు ఈడే ఉండేవాడనైతే ఇక్కడ లోకల్ ప్రజల నమ్మకం. సో లోపలికైతే వెళ్దాము. సో లోపలికైతే వచ్చేసాము. ఇక్కడ మనకి చిన్న టెంపుల్ లాగా అయితే ఉందన్నమాట. ఒక రాజు చైర్ అయితే ఉంది. సో అది గైస్ చూసారు కదా మన అయోధ్య టూర్ అయితే. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నా. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్లో 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయోధ్య వచ్చేసి రాముడి జన్మస్థలం. అలాగే మనం సీతాదేవి జన్మస్థలం కూడా చూద్దామా. సీతాదేవి జన్మస్థలం వచ్చేసి జనక్పూర్. అయోధ్య నుంచి జనక్పూర్ వచ్చేసి దాదాపు 500 కిలోమీటర్లు అయితే ఉంటుంది డిస్టెన్స్. సో ఈ రోజు నైట్ నేను అయోధ్య నుంచి జనక్పూర్కి అయితే బయలుదేరి రేపు మీకు సీతాదేవి యొక్క టెంపుల్, సీతాదేవి పుట్టిన ప్రదేశం, సీతాదేవికి సంబంధించిన ప్లేస్ మొత్తం అయితే చూపిపోతున్నాను. మన వీడియోల ద్వారా రాముడు పుట్టిన ప్రదేశాన్ని కవర్ చేస్తాం, అలాగే సీతాదేవి పుట్టిన ప్రదేశం కూడా కవర్ చేద్దాం అనమాట. సో అది గైస్ ఈ వీడియో అయితే మీ అందరికి ఎలా అనిపించింది? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.